హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఈరోజు నేను రివ్యూ చేయబోయే చిత్రం ధీరా వీరా శూర. యాక్చువల్గా నేను ఈ మూవీకి మొన్ననే వెళ్ళడానికి ట్రై చేశాను, బట్ షోస్ క్యాన్సిల్ అయినాయని నా టికెట్స్ లూసిఫర్ మూవీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత నిన్న వెళ్ళాను ఈ మూవీకి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ధీరా వీరా శూర పార్ట్ 2 అంటే పార్ట్ 1 దీని తర్వాత రిలీజ్ చేస్తారట. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకు మాత్రం ఈ మూవీ చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత అంటే లాంగ్ గ్యాప్ తర్వాత విక్రమ్ నుంచి ఒక మంచి మూవీ, ఎలాంటి గెటప్స్ లేకుండా చాలా రెగ్యులర్ అంటే నార్మల్ మనిషిలాగా చాలా రా అండ్ రస్టిక్ మూవీ అనమాట. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ లైన్లోకి వెళ్తే స్టోరీ లైన్ చాలా సింపుల్ అండి. ఒక్క నైట్లో జరిగే స్టోరీ ఏంటంటే ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ తన పాస్ట్ నుంచి బయటకు వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి గ్యాంగ్స్టర్కి మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని ఈ గ్యాంగ్స్టర్ ఎలా ఫేస్ చేశాడు, దాని నుంచి ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా ప్లాట్ లైన్ అనమాట. ఈ ప్లాట్ లైన్ విషయంగా చూస్తే ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసిన ప్లాట్ లైనే ఉంటుంది, చాలా రొటీన్గా కూడా అనిపిస్తుంది. కానీ ఈ మూవీ డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్, ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని చాలా డిఫరెంట్గా తీశాడు అనమాట. చాలా రా అండ్ రస్టిక్ వేలో తీశాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఓవర్ ద టాప్ సీన్స్, ఎలివేషన్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ ఓవర్ ది టాప్ అవ్వకుండా చాలా న్యాచురల్గా రెగ్యులర్గా ఎలా అంటే చాలా రా అండ్ రస్టిక్గా ఈ మూవీ తీశాడు. ఇది ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. ఇక ఈ మూవీలో మ్యాక్సిమం సింగిల్ షాట్స్ చాలా ఉన్నాయి అనమాట. ఆ సింగిల్ షాట్స్ అన్నీ చాలా బాగా పోర్ట్రే చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్లో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, ఒక 15 to 20 minutes ఉంటుంది. అది కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్, కానీ అది కూడా తర్వాత చూస్తే ఆ క్యారెక్టర్ ఇన్ డెప్త్ అర్థం అవ్వడానికి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అవసరమే, అవి కూడా వేస్ట్ ఏం కాదు. బట్ అక్కడ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ అన్వాంటెడ్ సాంగ్స్ కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ లేకుండా చాలా బాగా డిజైన్ చేశాడు అనమాట ఈ మూవీని. ఇక మెయిన్గా ఈ మూవీలో ఇంటెన్స్ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా స్టార్టింగ్లో కూడా ఒక 30 minutes చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం జరుగుతుందా అని క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ అవన్నీ, ఆ క్యారెక్టర్ బిహేవియర్స్ కానీ ముందు ఆ క్యారెక్టర్ ట్రైట్స్ కానీ చాలా బాగా చూపించారనమాట. ఇంకా ఇలాంటి క్రైమ్ డ్రామాస్కి టెన్షన్ ఎంత బాగా బిల్డ్ చేస్తే అంత బాగా వర్కౌట్ అవుతుంది అనమాట డ్రామా. ఆ విషయంలో అరుణ్ కుమార్ చాలా బాగా సక్సీడ్ అయ్యాడు అనే చెప్పాలి. ఇక ఈ సిచ్యువేషన్లోకి హీరో ఎంటర్ అయ్యాక ఆ విక్రమ్ స్క్రీన్ మీద కనపడ్డ ప్రతి సీన్లో నాకైతే ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా డీల్ చేస్తాడు, ఇంత రూత్లెస్ ఈ గ్యాంగ్స్టర్ అంటే ఒక రూత్లెస్ పర్సన్ దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా బయటకు వస్తాడు, అసలు ఎలా తన ఫ్యామిలీని కాపాడుకుంటాడు, ఇలాంటివన్నీ చాలా ఎంగేజింగ్గా చూపించాడు అన్నమాట డైరెక్టరు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విక్రమ్ యాజ్ యూజువల్ చించేశాడు. రా అండ్ రస్టిక్ లుక్లో చాలా బాగున్నాడు. అంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక రిలీఫ్ అనమాట. అంటే ఎలాంటి గెటప్స్ లేకుండా చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ని చాలా నార్మల్గా చూడటం చాలా రిలీఫ్గా అనిపించింది నాకు. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అనే చెప్తాను నేను. ఇక విజయ్ దుషారా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. అదే రాయన్ మూవీలో ధనుష్ చెల్లిగా చేసింది కదా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి విక్రమ్కి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఇక ఎస్జే సూర్య తన క్యారెక్టర్లో యాజ్ యూజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఎస్జే సూర్య క్యారెక్టర్ చాలా రిపిటేటివ్గా అనిపించింది అనమాట. ఈ మధ్య అతను చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ ఇలానే ఉన్నాయి, ఇది కూడా అదే కోవలోకి వస్తుంది అనమాట. ఇక సర్ప్రైజింగ్లీ మన 30 years పృథ్వీకి ఈ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఈ సినిమాకి మెయిన్ కాన్ఫ్లిక్టే ఆ క్యారెక్టర్ అనమాట. అది చాలా బాగా పోర్ట్రే చేశాడు తను. మైనస్ విషయానికి వస్తే సినిమా కొంచెం స్లో పేస్గా అనిపించింది అక్కడక్కడ. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో చెప్పాను కదా 20 minutes ఏదైతే ఉందో అది కొంచెం బోరింగ్గా అనిపించింది. ఇవి రెండు కూడా లేకపోతే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పటికి కూడా విక్రమ్ నుంచి ఒక మంచి సినిమా అనమాట ఇది. మీకు కానీ రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ డ్రామాలు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ సినిమాని బిగ్ స్క్రీన్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు, నిస్సందేహంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది చియాన్ విక్రమ్ వీరా ధీరా శూరాకి సంబంధించిన
నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్ గాయస్.